ఈ వారం థియేటర్స్‌లో రిలీజ్‌కి వచ్చిన చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు' కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే చైతన్య ఒక ఇంట్రోవర్ట్ కావడంతో అమ్మాయిలతో మాట కలపడానికి కూడా తటపటాయిస్తూ ఉంటాడు. అలాంటి తనకి ఊహించిన విధంగా కళ్యాణి పరిచయం అవుతుంది. వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు వెళ్తుంది. కానీ పెళ్లి తర్వాత చైతన్యకి వీరకరణాల సంఖ్య తక్కువ ఉందని తెలుస్తుంది. మరి ఇలాంటి ఒక సమస్య నుంచి ఈ యువజంట ఈ సమాజంలో ఎలా నెట్టుకొచ్చింది? తమకి పిల్లలు పుట్టారా లేదా అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ప్లస్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మెయిన్‌గా ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కనిపించే సున్నితమైన సబ్జెక్ట్, అలాగే దాన్ని హ్యాండిల్ చేసిన విధానం అని చెప్పొచ్చు. ఎక్కడ గీత దాటకుండా ఎబ్బెటుగా అనిపించకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ప్రెజెంట్ చేయడం బాగుంది. అలాగే ఇందులో సాలిడ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో ఫన్ రైడ్‌ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నటీనటులు యంగ్ హీరో విక్రాంత్ నుంచి మంచి నటన కనబరిచాడని చెప్పొచ్చు. తన మొదటి సినిమాతో పోలిస్తే ఇందులో తనని తాను మరింత బెటర్‌గా చేసుకోవడం బాగుంది. తనలోని లోపాన్ని కవర్ చేసుకునే కుర్రాడిలా కొన్ని క్లిష్ట పరిస్థితులను హ్యాండిల్ చేసే సన్నివేశాలు, అలాగే నటుడు మురళీధర్ గౌడ్‌తో హాస్య సన్నివేశాలు తనకి వర్కౌట్ అయ్యాయి. ఇక హీరోయిన్ చాందిని చౌదరి ఈ సినిమాలో సోల్ అని చెప్పొచ్చు. తనకిచ్చిన పాత్ర ఆమె చాలా బాగా చేసింది. సింపుల్ అండ్ డీసెంట్ రోల్‌లో ఒక పక్కింటి అమ్మాయిగా బాగా చేసింది. అలాగే ఒక ఎమోషనల్ సీన్‌లో ఆమె నటన మరింత మెరుగ్గా కనిపిస్తుంది. ఇక కమెడియన్ అభినవ్ గుమ్మటం సినిమాలో కామెడీ ట్రాక్స్‌లో మరో హైలైట్ అని చెప్పొచ్చు. తనపై కామెడీ సీన్స్ అలానే తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ఇక మరో హైలైట్ మాత్రం నటుడు మురళీధర్ గౌడ్ అని చెప్పాలి. తనకి గత సినిమాల్లో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అండ్ సాలిడ్ రోల్ ఈ సినిమాలో పడిందని చెప్పొచ్చు. అలాంటి రోల్‌లో తను పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి రక్తి కట్టించారు. అలాగే వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్‌లు కూడా తమ రోల్స్‌లో బాగా చేసి సినిమాలో అదనపు ఆకర్షణ అయ్యారు. ఇక మైనస్ విషయానికొస్తే ఈ చిత్రంలో కథనం ఆద్యంతం వినోదభరితంగా ఉన్నప్పటికీ సాలిడ్ ఎమోషనల్ కంటెంట్ మాత్రం మిస్ అయిందని చెప్పాలి. దాదాపు కామెడీ పైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఎమోషన్స్ కూడా ఉన్నాయి కానీ వాటిని బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉండేది. సో వీటిని బ్యాలెన్స్‌గా కోరుకునే వారికి కొంచెం నిరాశగా అనిపించవచ్చు. అలాగే సినిమా ఆరంభం కొంచెం స్లోగా అనిపిస్తుంది. అలాగే లవ్ ట్రాక్ సినిమాలో కొంచెం సింపుల్‌గానే అనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా థీమ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ అంతా నీట్‌గా ఉంది. అలాగే సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. మహిళ డైరెక్షన్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా సెకండ్ వన్ బాగా చేశారు. ఇక దర్శకుడు సంజీవ్ రెడ్డి విషయానికొస్తే ఒక సున్నితమైన అంశాన్ని తాను హ్యాండిల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఒక బోల్డ్ అంశాన్ని హాస్యాన్ని జోడించి మంచి పాత్రలు వాటిని తీర్చిదిద్దిన తీరు చాలా నీట్‌గా అనిపిస్తాయి. అయితే తను ఎక్కువగా కామెడీ పైన ఫోకస్ చేశారు. ఎమోషనల్ పరంగా కూడా కొంచెం బ్యాలెన్స్ వర్క్‌ని హ్యాండిల్ చేసి ఉంటే ఈ చిత్రం ఇంకా బెటర్ ఫీల్‌ని అందించి ఉండేది. అయినప్పటికీ తన వర్క్ ఈ సినిమాని మెప్పిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సంతాన ప్రాప్తిరస్తు ఒక సున్నితమైన సబ్జెక్ట్‌తో సాగే డీసెంట్ కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. దర్శకుడు పనితీరు, అందులో పాత్రలు, వాటి చుట్టూ అల్లుకునే కామెడీ కథనం ఈ చిత్రంలో ఎంగేజ్ చేస్తాయి. అలాగే విక్రాంత్, చాందిని ఇంకా మురళీధర్ గౌడ్‌లు తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఎమోషనల్ పార్ట్‌పై ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫీల్ కలిగించేది. ఇది కొన్ని చోట్ల స్లో మూవ్‌మెంట్స్ పక్కన పెడితే ఈ చిత్రం ఈ వారాంతానికి మంచి హాస్యాన్ని అందిస్తుంది.